ఆ అమ్మాయి కోమాలో ఉన్న అతన్ని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మీరు కనీసం అతన్ని ఎక్కడ దాచారో కూడా కనిపెట్టలేకపోతున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. లేదు మేడం, మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం మేడం. మాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. అతను ఎక్కడున్నా తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం. మాటల్లో కాదు, ఏదైనా ఉంటే చేతల్లో చేసి చూపించండి. అలాగే మేడం. ఏటి ఆలోచిస్తున్నారు మధుబాబు? నేను ఆలోచిస్తున్నానని నీకు చెప్పానా? ఏదో ఒక వంకతో నాతో మాట్లాడాలని చూడకుండా సైలెంట్గా కూర్చో. ఏదో ఒక వంకతో మీతో మాట్లాడాలని చూడట్లేదు మధుబాబు. మామూలుగా మీరు నన్ను ఒగ్గేసి వెళ్ళిపోయే స్టాపు వెళ్ళిపోయింది. అందుకే వేరే ఆలోచనలో ఉన్నారేమో అని అడిగాను. ఇప్పుడేంటి, నిన్నక్కడ దించేయాలా? అంతేనా? పద అక్కడే దించేస్తాను. చ నా ఉద్దేశం అది కాదు మధుబాబు. ఇందాక అత్తయ్య నిన్ను నేనే కాలేజ్కి తీసుకెళ్ళి నేనే ఇంటికి తీసుకురావాలని అన్నారు కదా. దానికి తోడు నిన్ను రోడ్డు మీద వదిలిపెడితే రోడ్డుకు అడ్డంగా వెళ్ళి యాక్సిడెంట్లు చేస్తున్నావు. లేదంటే ఆ సీనియర్ బైక్ మీద వస్తున్నావు. అది వాడు అడ్వాంటేజ్గా తీసుకొని నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఏదైనా మిస్టేక్ జరిగితే ఇంటికే వస్తున్నాడు. ఇవన్నీ అనవసరంగా ఎందుకని ఇక నుండి ఇలా దారిలో వదిలేకుండా నేనే కాలేజ్కి తీసుకెళ్ళి నేనే ఇంటికి కూడా తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. అయినా ఇదంతా నీ మీద ప్రేమతో చేస్తున్నానని మాత్రం అనుకోకు. అత్తయ్య చెప్పిందని మాత్రమే చేస్తున్నాను. నమ్మేశానులే మధుబాబు. హలో, ఏంటి వెటకారమా? పెద్దయ్య మాటని తీసి గట్టును పెట్టేశారు మీరు. మీ అత్తయ్య మాట వింటున్నారంటే నమ్మాలనిపించట్లేదు. ఇండియా కరెన్సీ ఇండియాలోనే చెల్లుతుంది, ఇంగ్లాండ్లో చెల్లదు అని డైలాగులు కూడా చెప్పారు కదా మధుబాబు. ఇంట్లో మాట ఇంట్లో వరకే పట్టించుకుంటాను, ఇల్లు దాటాక పట్టించుకోను అని అన్నారు కదా మధుబాబు. నువ్వేమైనా అనుకో, అత్తయ్య చెప్పిన మాట గురించే నిన్ను తీసుకెళ్తున్నాను. నాను మాత్రం నన్ను సీనియర్తో బండ్లో రావడం నచ్చకే తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను. సర్లే, అలాగే అనుకో. ½ కిలోమీటర్ దాకా వచ్చేసాం. ఇంకా ఏ హోటల్స్ కనిపించట్లేదు. మీకు ఆకలిగా ఉందా? ఆకలేయడమేంటి? హోటల్ గురించి వెతుకుతున్నారు కదా, ఆకలేస్తుందేమో అని అడిగాను. అయ్యో కర్మ. హలో, నేను అడిగింది తినడం గురించి కాదు, మనం దిగడం గురించి. లాయర్తో పని అయ్యేంత వరకు స్టే చేయాలనుకున్నాం కదా. అది హోటల్లో కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశాను. వాట్? నేనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇళ్లలో ఉంటే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని భయపడుతుంటే నువ్వంత ఈజీగా నీ ఫ్రెండ్ ఇంట్లో ఉందామంటున్నావా? వాడు ఫ్యామిలీతో తీర్థయాత్రలకు వెళ్ళాడు, అందుకే వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాడు. అంటే మన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో తెలియదు కదా, అన్ని రోజులు హోటల్లో అంటే డబ్బులు అయిపోతాయి అంతే కదా. అంత నా కర్మ, భలే వాడిని అంటగట్టారు. ఎవరు లోపల? ప్లీజ్ ఓపెన్ ద డోర్. సార్ మనం నిన్న చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మన సీనియర్ విక్రమ్ని, ఆ శ్రీలక్ష్మిని రూమ్లో లాక్ చేసి దాన్ని నవ్వుల పాలు చేయాలనుకున్నాం. కానీ అందరి ముందు డోర్ ఓపెన్ చేసేసరికి విక్రమ్ ప్లేస్లో మ్యాడీ ఉన్నాడు. శ్రీలక్ష్మిని సేవ్ చేయడానికి మ్యాడీ ఆ రూమ్లోకి వెళ్ళాడనిపిస్తుంది త్రిష. అవును త్రిష, ఆలోచిస్తుంటే నాకు అదే డౌట్ కొడుతుంది. స్టార్టింగ్ డేస్లో శ్రీలక్ష్మిని ఇరికించాలని
మనతో ప్లాన్ చేసిన మ్యాడీ ఇప్పుడు మన ప్లాన్ని స్పాయిల్ చేశాడు. కాలేజ్ మొత్తానికి వాళ్ళిద్దరూ లవర్స్ ఏమో, అందుకే ఆ రూమ్లో ఉన్నారేమో అనిపించేలా చేశాడు. మనం లాక్ చేసేటప్పుడు లోపల సీనియర్ ఉన్నాడు, లాక్ ఓపెన్ చేసేసరికి మ్యాడీ ఉన్నాడు. ఈ చిన్న గ్యాప్లో సీనియర్ బయటకు ఎప్పుడొచ్చాడు, మ్యాడీ ఎప్పుడు లోపలికి వెళ్ళాడు? అసలేం అర్థం కావట్లేదు త్రిష. అదిగో సీనియర్ వస్తున్నాడు. సీనియర్ వస్తున్నాడు, ఆ టాపిక్ని అవాయిడ్ చేయండి. హాయ్ జూనియర్స్. గుడ్ మార్నింగ్. ఏంటి సీనియర్, నిన్న శ్రీలక్ష్మిని మీట్ అయ్యారా? సారీ చెప్పారా? యా, ఆ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. థ్యాంక్స్ త్రిష. ఇందులో నేను చేసింది ఏముంది సీనియర్? తన డీటెయిల్స్ అడిగారు, నేను చెప్పాను. మీరు హ్యాపీ కదా సీనియర్? అది చాలు. నైట్ శ్రీలక్ష్మిని కలిసి సారీ చెప్పడం వరకైతే హ్యాపీని, కానీ నిన్న కాలేజ్లో జరిగిందే కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అసలు ఆ లవ్ లెటర్ పాపం తను రాయలేదంట. మీరు చెప్పిన మాటలు విని తనే ఆ లెటర్ రాసిందని నమ్మి నేను తనని కలవాలనుకున్నాను, పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నాను. నాకు తన మీదున్న లవ్ గురించి ఓపెన్ అవ్వాలనుకున్నాను. కానీ నేను నోరు తెరిచి నా లవ్ గురించి చెప్పేలోపే ఆ లవ్ లెటర్ రాసింది తను కాదని చెప్పింది. అయ్యో సీనియర్, మీరు కాలేజ్ టాపర్ అయ్యుండి ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారా? మీరు స్టూడెంట్స్లో మాత్రమే టాపర్, అమ్మాయిల మనసులు చదవటంలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఏ అమ్మాయి అయినా తన ఫీలింగ్స్ ని డైరెక్ట్ గా షేర్ చేసుకోదు సీనియర్. ఆ లవ్ లెటర్ రాసింది తనే అని చెప్పుకునే ధైర్యమే ఉండుంటే ఆ లెటర్ మీకే డైరెక్ట్ గా ఇచ్చుండేది కదా సీనియర్. అందులోనూ మీరు మా సీనియర్, అంత ఈజీగా ఎలా ఓపెన్ అవుతుంది చెప్పండి? పైగా తనొక విలేజ్ గర్ల్, ఇంటెలిజెంట్ గర్ల్ ఆల్సో. అంత ఈజీగా బయట పడదు సీనియర్. మధుబాబు ఏంటి? మా గోపాల్ అన్నయ్య సింధుజాక్షి వదిన అటు వెళ్తున్నారు.